Welcome to the jQuery training videos. In this video, I am going to explain about some browser events. So first event is the resize event. Resize event occurs when the browser window is changes the size. ఈ వీడియోలో browser events గురించి చూద్దాం. ఫస్ట్ resize event ఉంటుంది. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇందులో ఈ బ్రౌజర్లో నేను బ్రౌజర్ ని రీసైజ్ చేస్తున్నాను. ఎన్ని సార్లు రీసైజ్ చేస్తూ ఉంటే అన్ని సార్లు వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాని పర్పస్ రీసైజ్ సింటాక్స్ ఏంటంటే $selector.resize లేకపోతే $selector.resize విత్ ఇన్ ద బ్రేసెస్ వీఆర్ రైటింగ్ అవర్ ఫంక్షన్. ఓకే, సో $document.ready ఫంక్షన్ $window.resize. Okay, here we are putting the function. ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాను. ఆ ఫంక్షన్ రీసైజ్ అయినప్పుడల్లా స్పాన్ ఎలిమెంట్ లో వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. సో దాని పర్పస్ x = 0 అనే గ్లోబల్ వేరియబుల్ ని తీసుకున్నాను. $span మన బాడీలో పారా రీసైజ్డ్ 0 టైమ్స్. ఇక్కడ ఈ స్పాన్ ఎలిమెంట్ లో ఎప్పటికప్పుడు స్పాన్ లో ఉండే కంటెంట్ మారుతూ ఉండాలి రీసైజ్ చేసినప్పుడల్లా. సో స్పాన్ ఆఫ్ యూజింగ్ ద టెక్స్ట్ మెథడ్ ద్వారానే కదా మనం అందులో ఉండే కంటెంట్ ని చేంజ్ చేయగలుగుతాం. x = x + 1. సో క్లోజ్ చేసేసాము. చూడండి ఇప్పుడు సేవ్ ద డాక్యుమెంట్, రన్. సో ఒకసారి రీసైజ్ చేశాను. రీసైజ్ చేసినప్పుడు 2 టైమ్స్ అయింది. ఓకే, సో ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు రీసైజ్ ఈవెంట్ వల్ల యూస్. అది కాకుండా యాక్చువల్గా ఇక్కడ విండో మెథడ్కి నేను డబుల్ కోట్స్ పెడుతున్నాను. విండో అనేది ఏంటిది, ఇక్కడ ఒక సెలెక్టర్ కదా, విండోని నేను డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తున్నాను. సో సేవ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా అవుదా. సో డాక్యుమెంట్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్ సేవ్. ఓకే, ఫైల్ సేవ్. ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి. రన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు వర్క్ అవుతుందా అవుదా. వర్క్ అవట్లేదు. ఓకే, ఎందుకని వర్క్ అవట్లేదు అంటే విండో సెలెక్టర్ దగ్గర మనం విండోని డబుల్ కోట్స్లో మెన్షన్ చేయకూడదు. ఓకే, సో ఈ చైల్డ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం మనం డబుల్ కోట్స్లో మెన్షన్ చేసుకోవచ్చు. రైట్, టెక్స్ట్ x + 1 x + 1 అన్నాను. అది కాకుండా x + 1 ఇలా మెన్షన్ చేయొచ్చా? చేయొచ్చు. సో డాక్యుమెంట్ని సేవ్ చేశాను. రిఫ్రెష్ చేస్తున్నాను డాక్యుమెంట్ని. సో ఇప్పుడు చూడండి పెరిగిందా. ఓకే, సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. విండో రీసైజ్ ఫంక్షన్ స్పాన్ ఎలిమెంట్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి. లేకపోతే నాకు పారాగ్రాఫ్లోనే డిస్ప్లే కావాలి అంటే స్పాన్ తీసేసి p తీసుకోండి. ఇప్పుడు ఇక నుంచి పారాగ్రాఫ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ అంతా పోయి మనకి ఏమొస్తూ ఉంటుంది, 1, 2, 3 అలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.